టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం సబ్స్క్రైబియన్స్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ వచ్చేసి రోబో గురించి, రోబో గురించి. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూవీ విషయం గురించి మాట్లాడదాం. ఇక్కడ హీరో వచ్చేసి తనకు ఫ్యామిలీ ఉంటుంది. తనకు ఒక బాబు, కూతురు, తన మిసెస్ ఉంటుంది. తన మిసెస్ వచ్చేసి హాస్పిటలైజ్ ఉంటుంది. అదే హీరో వచ్చేసి ఇంట్లో పనులకు, వంట పనులకు, క్లీనింగ్ పనులకు ఒక రోబోని, రోబోని తను కొనుక్కుంటాడు, పర్చేజ్ చేసుకుంటాడు. అయితే రోబోని ఇంటికి తీసుకొస్తాడు. రోబో వచ్చేసి లేడీ రోబో ఉంటుంది. ఇంట్లో తనకి అన్ని పనులు, క్లీన్ చేసే పనులు, వంట పనులు అవన్నీ చెప్తాడు. పిల్లల్ని చూసుకునే పనులు అలాంటివన్నీ చెప్తాడు. మొత్తానికి ఇంట్లో డబ్బింగ్ అయితే బాగానే ఉంటుంది. హీరో డబ్బింగ్ బాగానే ఉంటుంది. హీరోయిన్ డబ్బింగ్ బాగానే ఉంటుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. హీరోయిన్ వచ్చేసి మేఘన్ ఫాక్స్, హాలీవుడ్ యాక్ట్రెస్. అయితే ఇక్కడ వచ్చేసి హీరో వచ్చేసి తను ఓనర్ లాగా హీరోయిన్కి ఉంటుంది. సింగిల్ ఓనర్ లాగా తను ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తను దానిలాగా చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఒక మూవీ వాళ్ళు చూస్తారు. మూవీ గురించి ఈ మెమొరీలో మూవీ వచ్చేసి డిలీట్ చేయండి అని అంటారు. అయితే ఇక్కడ తను వచ్చేసి డిలీట్ చేయాలంటే ఒకసారి రీస్టార్ట్ చేయాలని చెప్పి రోబో అంటుంది. అయితే తను రీస్టార్ట్ చేసి ఆ మెమొరీ డిలీట్ చేసుకుంటుంది. అప్పుడు వచ్చేసి ఆ ప్రాసెస్లో తను ఓన్గా కొన్ని కమాండ్స్ చేసుకుంటున్నట్టు అక్కడ చూపిస్తారు. రోబో వచ్చేసి ఓన్ కమాండ్స్, అంటే ప్రోగ్రామ్ రాయకుండా సపరేట్ కమాండ్స్, దానికి తెలియని కమాండ్స్ చేసుకుంటున్నట్టు. అయితే ఇంకోదికి వచ్చేసి హీరో పనిచేసే ఫ్యాక్టరీ, అది రోబో ఫ్యాక్టరీ. అయితే అక్కడ వర్కర్స్ని తొలగించి వాళ్ళు వచ్చేసి రోబోని పెట్టుకుంటారని ఇక్కడ వర్కర్స్ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఆ రోబోని ఎలాగైనా సరే అన్నిటినీ స్మాష్ చేయాలని చెప్పి ఇక్కడ వర్కర్స్ ఉంటారు. చాలామంది వర్కర్స్ పార్టీ చేసుకుంటూ ఆ ప్లాన్ వేస్తారు. నైట్ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ రోబోలు అన్నిటినీ ధ్వంసం చేయాలని చెప్పి ఇట్లా ఫ్యాక్టరీకి వెళ్తారు. నైట్ టైము హీరోని తీసుకెళ్తారు. అయితే యాక్సెస్ వచ్చేసి ఇక హీరోకే ఉంటుంది ఆ కంపెనీలో. ఆ వర్కర్స్ వచ్చేసి తనని తీసేసి ఉంటారు, ఆ వర్కర్స్ని. అయితే హీరో వచ్చేసి వద్దంటాడు, ఆ రోబోస్ని చేయకూడదు అంటాడు. విలన్స్ వచ్చేసి ఆ పాస్కోడ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, ఎక్స్పెక్ట్ చేసి ఆ పాస్కోడ్ తోటి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఇంకా ఒక ఫ్లోరిడా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టరీ వర్కర్స్ రోబోలు ఉంటాయి. ఇవన్నీ ఒక 4, 5, 7 వర్కర్స్ రోబోస్ ఉంటాయి. ఆ రోబోస్ని వచ్చేసి వీళ్ళు వచ్చేసి ధ్వంసం చేస్తారు. అన్ని రోబోస్ని కొలాప్స్ చేస్తారు. కొలాప్స్ చేస్తే నెక్స్ట్ డే తెలుస్తుంది ఈ రోబోస్ని ఎవరు కొలాప్స్ చేశారు ఏంటనేది. ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా ఇది వచ్చేసి హీరోని పిలిపిస్తారు. అప్పుడు హీరోని పిలిపించి ఈ రోబోస్ని ఎవరు కొలాప్స్ చేశారు ఏంటంటే, హీరో వచ్చేసి తనకు తెలియదు, ఆ టైంలో తన ఇంట్లో ఉన్నాను అంటాడు. అయితే ఇంకా అట్లే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. మళ్ళీ మీ యాక్సెస్ కోడ్ ఎలా దొరికిందంటే, ఆ యాక్సెస్ కోడ్ ఎలాగైనా తెలుస్తుంది, దాని గురించి మనకేం తెలుసు అంటారు. అట్లా ఆ పాట అలా అయిపోతుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా హీరో ఇంట్లో వచ్చేసి ఇంకా హీరోయిన్ వాళ్ళకి పిల్లలకి సర్వ్ చేయడం, వంటలు చేయడం అలాంటి ఫస్ట్ హాఫ్ వరకు నార్మల్గానే ఉంటుంది హీరోయిన్. అయితే ఇక్కడ హీరోయిన్ వచ్చేసి హీరోకి ఫిజికల్గా రియాక్ట్ అవ్వడానికి చూస్తుంది. హీరో వచ్చేసి అక్కడ అలా అయింది కాబట్టి తను స్ట్రెస్గా ఉన్నాడని చెప్పి ఇంకా హీరోయిన్ ఇక్కడ రోబో వచ్చేసి తనకు స్ట్రెస్ తగ్గించడానికి ఫిజికల్గా ఇన్వాల్వ్ అవడానికి చూస్తుంది హీరోయిన్. అట్లా ఒకసారి కమిట్ అవుతాడు హీరోయిన్ తోటి. అయితే ఇంకా నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయకూడదని చెప్పి రోబోని అంటుంది. ఇక్కడ హీరో వచ్చేసి ఆ విలన్స్తో మాట్లాడతాడు వాటి గురించి. అయితే ఇక్కడ ఆ రోబో వచ్చేసి లేడీ రోబో వచ్చేసి ఇక్కడ అవన్నిటిని స్మాష్ చేసిన వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి రోబో వాళ్ళ ఇంటికి వచ్చేసి తను చంపేస్తుంది. హీరోకి తర్వాత తెలుస్తుంది ఆ హీరోయిన్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని అక్కడ ఫ్యాక్టరీలో రోబోస్ డిస్మాండిల్ చేసిన వాటిని హీరోయిన్ చంపిందని చెప్పి. అట్లా రోబోకి ఇన్స్ట్రక్షన్స్ అని ఎలా వచ్చాయి ఏంటని చెప్పి ఇంకా హీరో చూస్తాడు, ఓన్ కమాండ్స్ ఎలా తీసుకున్నది అని చెప్పి.
లాస్ట్కి అయితే హీరో రోబో వచ్చేసి వారి ఇంట్లో వాళ్ళని చంపడానికి చూస్తుంది. అయితే ఎట్లాగైనా సరే రోబోని డిస్మాండిల్ చేయాలని చెప్పి హీరో ట్రై చేస్తాడు. హీరో వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి. అయితే ఈ రోబో వచ్చేసి ఇంకా తప్పించుకుంటుంది. రోబో వచ్చేసి వీళ్ళని చంపాలని చూస్తుంది. అయితే ఇక్కడ హీరో వచ్చేసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళ పిల్లలకు బాగాలేదని చెప్పి. ఇక్కడ లేడీ రోబో వచ్చేసి తను ఇంకో రోబోని తయారు చేస్తుంది ఫ్యాక్టరీలో. ఇంకో రోబోని తయారు చేసి ఒక రోబోని ఫ్యాక్టరీకి హాస్పిటల్కి పంపుతుంది. ఇంకో రోబో హీరో దగ్గరకు వస్తాడు. అయితే ఒక రోబోని వచ్చేసి హీరో చంపేస్తాడు. ఇంకో హాస్పిటల్ దగ్గర రోబోకి వీళ్ళకి హీరోయిన్ ఫ్యామిలీకి ఫైట్ అవుతుంది. అక్కడ హాస్పిటల్లో అందరినీ ఈ రోబో వచ్చేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. వాళ్ళు ఎక్కడ మూవ్ కాకుండా ఉండేట్టు అలా తయారు చేస్తుంది. ఇట్లా హీరోయిన్ని వాళ్ళ పిల్లల్ని ఎలా చంపాలని చెప్పి ఇంకా రోబో హాస్పిటల్లో వాళ్ళ వెంబడి తెలుస్తుంది. క్లైమాక్స్లో ఏమైంది ఏంటి అదంతా బాగుంటుంది. క్లైమాక్స్లో ఆ 2 రోబోను ఇలా స్మాష్ చేశారు ఏంటి. రోబోలతోటి హీరో ఫ్యామిలీతోటి ఫైట్ ఉంటుంది. ఏ రోబోతోటి హీరో ఫ్యామిలీతోటి. రోబో కరెంట్ షాక్ ఇవ్వడం ప్లస్ ఇంకో రోబోని ఇట్లా తయారు చేస్తుంది. ఈ రోబో హాస్పిటల్లో అందరినీ చంపేస్తుంది. ఇంకో సెకండ్ రోబో. అయితే హీరో వచ్చేసి ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్కి కార్లో వస్తుంటాడు. దారిలో వీళ్ళు ఇంకా హాస్పిటల్లో వీళ్ళు వచ్చేసి ఇంకా ఈ లేడీ రోబో తప్పించుకోవడం ఉంటుంది. లాస్ట్కు ఇంకా కార్తో డాష్ ఇచ్చి హీరోయిన్ని లేడీ రోబోని చంపేస్తారు. టోటల్గా మూవీ రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.